కోపం. జనం చెబుతారు ఈ కోపం పాపానికి మూలమని. అయితే నిజంగా ఈ కోపం పాపానికి మూలమా? కొంచెం ఆలోచించి చూడండి. ఈ కోపం వాస్తవానికి ఏమీ అని. ఈ కోపం కేవలం ఒక భావన. ఉన్నట్టుండి అత్యంత శక్తి పుడుతుంది. అది ఎలాగంటే చెప్తాను వినండి. ఇప్పుడు ఎవరికో ఎక్కడో అన్యాయం జరుగుతుంటే దాన్ని చూసి మీకు కోపం వస్తే, ఈ కోపం వారికి సహాయం చేయడానికి ప్రేరేపిస్తే అప్పుడు ఈ కోపం మంచిదే కదా. అదేవిధంగా ఎక్కడో ఒక చోట ఓ స్త్రీకి అత్యాచారం జరుగుతుంటే మీకు కోపం వస్తే మీరు ధైర్యంగా వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తే ఈ కోపం మంచిదే కదా. ఈ ప్రపంచంలో మీరు ఎక్కడైనా దౌర్జన్యం, మోసం కనిపిస్తే అక్కడ మీకు కోపం రాకుండా ఉంటే, మీరు దాని నుండి మౌనమైపోతే దాని అర్థం మీ మనస్తత్వాన్ని మీరు చంపుకున్నారని అర్థం. ఇప్పుడు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీ కోపం శక్తి యొక్క ఉపయోగంపై నిర్ధారపడి ఉంటుంది. ఆలోచించండి. ఈ కోపం మీ పాలిట పాపం యొక్క మూలమా, లేదా ఈ కోపం మీ పాలిట పుణ్యమా అని. అవును, ఏదో ఒక సందర్భంలో కోపం వస్తూ ఉంటుంది, రావాలి కూడా. ఎందుకంటే మనుషులం కాబట్టి, ఈ భావనలతోనే మనం ముడిపడి ఉన్నాం కాబట్టి. కోపం మంచిదే, కానీ అతి ఆవేశాన్ని, అతి కోపాన్ని మన నియంత్రణలో ఉంచుకోవాలి. కోపం అనేది అదుపులో ఉండాలి. మనసును ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. రాధాకృష్ణ.